హోస్ట్ లో మనం ఉన్నాం ప్రజెంట్. డాకర్ పిఎస్ కంటైనర్స్ ఏమి రన్నింగ్ లో లేవు. పిఎస్ ఐఫోన్ ఏ స్టాప్ అయిన కంటైనర్స్ కూడా ఏం లేవు. ఇమేజెస్ అయితే 3 ఉంది. సో ఇప్పుడు ఏదైతే మనకు సంబంధించిన మనం కస్టమైజ్ చేసుకున్న ఇమేజ్ ఉందో దాన్ని తీసుకొని ఒక కంటైనర్ ని క్రియేట్ చేద్దాం. సో దీంట్లో మనం ఏం మార్చాలి? మన ఇమేజ్ కావాలంటే ఇండినిక్స్ అనేది తీసేసి మై వెబ్సైట్, ఇదే కదా మనం క్రియేట్ ఇమేజ్ లాస్ట్ టైం, మై వెబ్సైట్. ఇక మీరు దీంట్లో ఏం మార్చుకోవచ్చు? కంటైనర్ నేమ్ మార్చుకోవచ్చు. ఇదేంటి కంటైనర్ నేమ్, ఇదేంటి ఆ కంటైనర్ లో ఉన్న ఓఎస్ ఉన్న సర్వర్ నేమ్, పోర్ట్ నెంబర్ కూడా మార్చుకోవచ్చు. ఓకే, సో మనకి కంటైనర్ క్రియేట్ అయింది. ఇప్పుడు ఈ కంటైనర్ లోకి మనం లాగిన్ అయ్యే ముందు ఒకసారి డాకర్ ఇన్స్పెక్ట్ కంటైనర్ నేమ్ ఏంటి ఇక్కడ చెప్పండి. 0 ఏం చూపిస్తుంది అది? కమెంట్ కొట్టగానే ఆ కంటైనర్ సంబంధించిన మొత్తం ఇక్కడ మనకి చూపిస్తుంది. సో ఎప్పుడైతే మనం డాకర్ ఇన్స్పెక్ట్ అన్నామో ఆ కంటైనర్ నేమ్ ఇచ్చేమో ఆ కంటైనర్ సంబంధించిన కంటైనర్ ఐడి ఎప్పుడు క్రియేట్ అయింది, దాని పాత ఏంటి, కంటైనర్ స్టేటస్ రన్నింగ్ లో ఉందా లేదా, ఇవన్నీ కూడా చూడొచ్చు. ఇమేజ్ ఏ ఇమేజ్ తీసుకుందాం మనం, కంటైనర్ నేమ్ ఏంటి, కంటైనర్ నేమ్ ఏంటి, నెక్స్ట్ కంటైనర్ యూజ్ చేస్తున్న పోర్ట్ నెంబర్ ఏంటి. కంటైనర్ అనేది ఒక సర్వర్ చెప్పాలంటే, కంటైనర్ కూడా సర్వర్ లైట్ వెయిట్ డెస్టినేషన్ అంటాం. దీనికి కూడా ఐపీ ఉంటుంది కదా. మరి ఇక్కడ చూడండి, మరి ఎక్కడ ఐపీ ఉందా దీనికి సంబంధించి, ఉందా లేదా? సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది కంటైనర్ రన్ అవుతున్న ఏదైతే కంటైనర్ ఉందో కంటైనర్ ఐపీ అన్నమాట. మరి ఇప్పుడు ఇక్కడ నెంబర్ ఆఫ్ కంటైనర్స్ క్రియేట్ చేస్తాం కదా, ఇవన్నీ కమ్యూనికేట్ అవుతాయి. ఎలాగంటే ఇక్కడ కూడా నెట్వర్క్ ఉంటుంది, ఇక్కడ కూడా ఓకే. అంటే డాకర్ ఇంజిన్ లో మీరు ఏవైతే కంటైనర్స్ క్రియేట్ చేస్తున్నారో ఈ కంటైనర్స్ అన్ని కూడా కమ్యూనికేట్ అవడానికి ఒక నెట్వర్క్ అనేది ఉంది. డాకర్ లో కూడా మనకి నెట్వర్క్ ఉంటుంది, మనం చూడొచ్చు కావాలంటే ఆ నెట్వర్క్. అయితే ఇక్కడ ఈ నెట్వర్క్ ఏ సిరీస్ తో ఉంటుంది బై డిఫాల్ట్ అంటే 172.17 సిరీస్ తో ఉంటుంది. 172.17 సిరీస్ తో ఉంటుంది. అంటే ఇక్కడ నువ్వు ఒక 40 కంటైనర్స్ క్రియేట్ చేసావు అనుకో, క్రియేట్ చేసి డాకర్ ఇంజిన్ 40 కంటైనర్స్ కి ఐపీలు వస్తాయి. ఏ సిరీస్ లో ఉంటాయి? 172.17.00 సిరీస్ తో ఉంటాయి. కాబట్టి డాకర్ బై డిఫాల్ట్ సిఐడిఆర్ రిటర్న్ అడిగారు ఇంట్లోకి వచ్చిన కాన్సెప్ట్ ఏంటి? 172.17.00/16. కాబట్టి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. ఇంట్రో పాయింట్ ఆఫ్ వ్యూ ఇంటర్వ్యూస్ లో ఈ క్వశ్చన్ అడుగుతారు. What is Docker default CIDR or IP address series? ఆన్సర్ ఏంటి? దాని మీనింగ్ ఏంటి? దీంట్లో 16,000 ఐపీస్ ఉన్నాయి. సో దీంట్లో మనం కొన్ని పోర్ట్స్ వాడుతున్నాం కదా, వాటిని డైనమిక్ పోర్ట్స్ అంటాము. ఏమంటాం? డైనమిక్ పోర్ట్స్ రేంజ్ ఏంటంటే యాక్చువల్గా 49,152 టు 65,535 అన్నమాట. ఇవి డైనమిక్ పోర్ట్స్ అనమాట. మనకి వీటిల్లో రిజిస్టర్ పోర్ట్స్ అని ఉంటాయి, బట్ వీటిని డైనమిక్ పోర్ట్స్ అంటాం. ఇదొక క్వశ్చన్ అనమాట. డైనమిక్ పోర్ట్స్ రేంజ్ ఏంటి అంటే ఇది ఆన్సర్. ఓకేనా? సో మనం ఇప్పుడు ఒక డాకర్ ఇంజిన్ లో రన్ అవుతున్న కంటైనర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ఒక కమాండ్ వాడింది. ఏంటా కమాండ్ ఇక్కడ వాడింది మనం? డాక్ ఇన్స్పెక్టర్. డాకర్ ఇన్స్పెక్ట్ కంటైనర్ నేమ్ ఇచ్చాను. సో ఇదే కమాండ్ ని యూజ్ చేసుకొని మనం ఇక్కడ ఇంకా ఏం చూడొచ్చు అంటే డాకర్ నెట్వర్క్ ఇన్స్పెక్ట్, డాకర్ నెట్వర్క్ ఇన్స్పెక్ట్ బిడ్జ్ అంటే బిడ్జ్ సంబంధించి చూపిస్తుంది అనమాట. అంటే అంతా కూడా నెట్వర్కింగ్ కాన్సెప్ట్. 1 సెకండ్ చూపిస్తాను. డాకర్ నెట్వర్క్ ఎల్ఎస్. ఈ డాకర్ లో మనకి 3 టైప్స్ ఆఫ్ నెట్వర్క్స్ ఉంటాయి. బిడ్జ్ నెట్వర్క్, హోస్ట్ నెట్వర్క్, నన్. బిడ్జ్, హోస్ట్, నన్.
అని 3 టైప్స్ ఆఫ్ నెట్వర్క్స్ ఉంటాయి. అయితే ఇక్కడ బై డిఫాల్ట్ నెట్వర్క్ వచ్చి బిడ్జ్ అనమాట. ఏంటి బిడ్జ్ నెట్వర్క్. హోస్ట్ నెట్వర్క్ ఎవరు వాడరు, నన్ నెట్వర్క్ కూడా ఎవరు వాడరు. బిడ్జ్ నెట్వర్క్ అంటే ఏంటంటే మనం క్రియేట్ చేసిన కంటైనర్ లో అప్లికేషన్ ఎవరైనా యాక్సెస్ చేయొచ్చు బయట నుంచి. హోస్ట్ నెట్వర్క్ అంటే ఆ నెట్వర్క్ లో ఉన్న వాళ్ళే యాక్సెస్ చేస్తారు. నన్ను అంటే ఎవరు యాక్సెస్ చేయకూడదు. కాబట్టి డాకర్ లో మనకుండే నెట్వర్క్ కాన్సెప్ట్ ఏంటంటే 3 టైప్స్ అనమాట. బిడ్జ్ నెట్వర్క్, హోస్ట్ నెట్వర్క్, నన్. బై డిఫాల్ట్ వాడేది ఏంటి బిడ్జ్ నెట్వర్క్. మరి ఈ బిడ్జ్ నెట్వర్క్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకోవాలంటే కమాండ్ ఏంటి డాకర్ నెట్వర్క్ ఇన్స్పెక్ట్ బిడ్జ్ అంటే బిడ్జ్ నెట్వర్క్ చూపిస్తుంది. హోస్ట్ అంటే హోస్ట్ నెట్వర్క్ చూపిస్తుంది. మనకు కావాల్సింది ఏంటి బిడ్జ్ నెట్వర్క్. కాబట్టి బిడ్జ్ నెట్వర్క్ ఐడి ఎప్పుడు క్రియేట్ అయింది, బిడ్జ్ నెట్వర్క్ లో మనం యూజ్ చేస్తున్న సిరీస్, బిడ్జ్ నెట్వర్క్ గేట్వే అంటే నథింగ్ బట్ రౌటర్ అన్నమాట. మరి అక్కడ ఉన్న కంటెంట్స్ అన్ని కమ్యూనికేట్ అవ్వాలంటే మనకు గేట్వే కావాలి. అలా దాని గేట్వే ఏంటి 172.17.0.1. సబ్నెట్ ఏంటి 172.17.0.0.16. సో ఈ సిరీస్ లో మన ప్రజెంట్ మన కంటైనర్స్ అన్ని కూడా రన్ అవుతున్నాయి, కమ్యూనికేట్ అవుతుంది. బట్ నువ్వు ఎన్ని కంటైనర్స్ క్రియేట్ చేస్తే ప్రతి కంటైనర్ కి ఒక ఐపీ అసైన్ అవుతుంది. ఇప్పుడు దీని ఐపీ ఏంటి ఇందాక చూసాం కదా మనం. కాబట్టి ఇక్కడ మనకి ఐపీ అడ్రస్ 172.17.0.2 అన్నాం. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఇంకో కంటైనర్ క్రియేట్ చేస్తున్నాను. అంటే ఇంకో కంటైనర్ సేమ్ అప్లికేషన్ పోర్ట్ నెంబర్ మార్చు క్రియేట్ అయిపోయింది. నౌ వీ హ్యావ్ ఏ 2 కంటైనర్స్. సో మరి ఇప్పుడు నేను ఇక్కడ కమాండ్ యూజ్ చేస్తుంది. ఏంటో కమాండ్ డాకర్ ఇన్స్పెక్ట్ కంటైనర్ 2 ఐపీ వచ్చింది. అంటే ఇలా మీరు కంటైనర్స్ క్రియేట్ చేసుకుంటూ ఉంటే ఒక కంటైనర్ ఏమవుతుంది, ఒక ఐపీ అసైన్ అవుతూ ఉంటుంది. కాబట్టి మనకి డాకర్ అనే కోర్సు ఒక కోర్స్ కింద మనం నేర్చుకుంటే దీన్ని మనం ఏం చేస్తున్నాం, డెవాప్స్ నేర్చుకుంటున్నాం. డెవాప్స్ లో మనకు కావాల్సిన మాడ్యూల్స్ నేర్చుకుంటాం, నెంబర్ ఆఫ్ మాడ్యూల్స్. కొంతమంది ఏం చేస్తారంటే ఓన్లీ డాకరే నేర్చుకుంటారు, బయట చెప్తారు డాకర్ కూడా. ఆన్సిబుల్ నేర్చుకుంటారు, టెరాఫార్మ్ నేర్చుకుంటారు, అలాగే జెంకిన్స్ నేర్చుకుంటారు, అలాగే కుబర్నెటిస్ నేర్చుకుంటారు. అంటే ఇక్కడ ఒక్కొక్క టూల్ ఒక కోర్స్. ఇప్పుడు పవర్ బి ఉందా, అదొక టూల్, అదొక కోర్స్ కింద నేర్చుకుంటున్నారు. అలాగే డాకర్ కూడా నేర్చుకోవచ్చు బయట. అంటే నాకు డాకర్ మీద ఇంటెప్త్ కావాలనుకునే వాళ్ళు ఇక్కడ వెళ్తారు అనమాట. అంటే ఇంకా వాళ్ళకి డాకర్లో ఇంకా ఇంటెప్త్ గా నేర్చుకుంటారు వాళ్ళు. అంటే వాళ్ళు నెలన్నరైనా ఆ కోర్స్ మొత్తం ఇంటెప్త్ గా నేర్చుకుంటారు. అలాగే కంప్లీట్ గా నేర్చుకుంటారని చెప్పను, మనం నేర్చుకున్న దాని మీద ఇంకా ఇంటెప్త్ గా నేర్చుకుంటారు. అలా మీరు కూడా ఇంటెప్త్ గా నేర్చుకుంటే ఈ నెట్వర్క్ కూడా మీరు మార్చుకోవచ్చు. నాకు వాడిచ్చిన నెట్వర్క్ వద్దు, ఇప్పుడు విపిసి ఉంది, వాడిచ్చిన విపిసి మనం మాట్లాడు కదా, మనం ఒక విపిసి క్రియేట్ చేసుకుంటున్నాం కదా, మనకు సిరీస్ కొంటున్నాం కదా సిరీస్. ఇక్కడ కూడా నువ్వు ఇంటెప్త్ గా వెళ్తే నువ్వు కూడా మార్చుకోవచ్చు. బై డిఫాల్ట్ నెట్వర్క్ వాడ రూల్ ఏం లేదు. నువ్వు కూడా నీకు కావాల్సిన నెట్వర్క్ యూజ్ చేసుకోవచ్చు. అది మీ ఇష్టం, మీ ఇంట్రెస్ట్ అనమాట. సో ప్రాపర్ గా నేర్చుకున్న తర్వాత దీని గురించి ఇంకా మీరు ఆన్సర్ చేస్తే మీకు ఇవన్నీ తెలుస్తాయి అనమాట. ఓకే, కాబట్టి మనకి ఇక్కడ ప్రాక్టికల్ గా ఏం జరుగుతుంది, ఈ డాకర్ ఇంజిన్ లో మనం క్రియేట్ చేసే ప్రతి కంటైనర్ ఒక ఐపీతో క్రియేట్ అవుతుంది. అంటే అక్కడ ఒక నెట్వర్క్ అయితే ఉందని, ఆ నెట్వర్క్ లో ఏదైతే డాకర్ ఇంజిన్ ఉందో దాంట్లో ఉన్న కంటైనర్స్ అన్ని కూడా కమ్యూనికేట్ అవుతూ, అలాగే వాటిని బయట నుంచి కూడా మనం కమ్యూనికేట్ అవ్వచ్చు. అది కాబట్టి హౌ టు కమ్యూనికేట్ వన్ కంటైనర్ విత్ అనదర్ కంటైనర్ ఇన్ డాకర్ పోస్ట్. ఎలా కమ్యూనికేట్ అవుతుంది, ఇంటర్నల్లీ వి హ్యావ్ ఎ డాకర్ నెట్వర్క్. ఆ డాకర్ నెట్వర్క్ ని యూజ్ చేసుకుని ఇవన్నీ కూడా ఉదయం కమ్యూనికేట్ అవుతాయి. ఏంటి ఆ నెట్వర్క్స్ ఎలా చూడొచ్చు అంటే డాకర్ నెట్వర్క్ ఎల్ఎస్ అంటే అందులో నెట్వర్క్ మనకు కనిపిస్తుంది. ఏమున్నాయి, బిడ్జ్, హోస్ట్, నన్. బై డిఫాల్ట్ ఎవ్రీ కంటైనర్ కనెక్ట్ విత్ బిడ్జ్ నెట్వర్క్. బిడ్జ్ నెట్వర్క్ వాడుతున్నాం, ప్రతి కంటైనర్ కూడా క్రియేట్ అయినప్పుడే బిడ్జ్ నెట్వర్క్ క్రియేట్ అవుతున్నాం. సో కంటైనర్ కనెక్ట్ విత్ బిడ్జ్ అండ్ బిడ్జ్ కనెక్ట్ విత్ పబ్లిక్ నెట్వర్క్. కంటైనర్స్ అంటే కనెక్ట్ అవుతాయి, బిడ్జ్ తో కనెక్ట్ అవుతాయి. బిడ్జ్ కనెక్ట్ అవుతుంది పబ్లిక్ నెట్వర్క్ అంటే ఇంటర్నెట్ కనెక్ట్ అయి ఉంటుంది. కాబట్టి మనం ఆ అడ్రస్ మీరు టైప్ చేస్తే మీకు ఇప్పుడు ఎక్కడి నుంచి అయినా సరే ఆ కంటైనర్ ఉన్న అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. కాబట్టి ఇక్కడ చూడొచ్చు, ఓన్లీ వీ కెన్ యాక్సెస్ దట్ పర్టికులర్ అప్లికేషన్ విత్ హెల్ప్ ఐపీ అడ్రస్ అండ్ పోర్ట్ నెంబర్. అయితే ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, ఏంటి డౌట్ అంటే సార్ మనం ప్రతి కంటైనర్ ని క్రియేట్ చేస్తున్నప్పుడు ఇది మన డాకర్ పోస్ట్ అంటే మన సర్వర్, దీంట్లో ఏం చేస్తున్నాం, ఒక కంటైనర్ క్రియేట్ చేసి ఇంకో కంటైనర్ క్రియేట్ చేసి ఇంకో కంటైనర్ క్రియేట్ చేసి ఇంకో కంటైనర్ క్రియేట్ చేసాం. ఇవన్నీ ఏంటి కంటైనర్స్. C1, now we have a 4 కంటైనర్స్. ఇప్పుడు ఈ కంటైనర్స్ అన్ని ఏ సిరీస్ నెట్వర్క్ లో ఉన్నాయి చెప్పండి, 172.16.0.
ఈ సిరీస్ నెట్వర్క్ లో ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఇవన్నీ కూడా ఈ సిరీస్ నెట్వర్క్ లో ఉన్నాయి కదా. అయితే ఇవన్నీ కూడా ఏ సర్వర్ అండర్ లో ఉన్నాయి? ఈ సర్వర్ అండర్ లో ఈ సర్వర్ ఐపీ ఉంటుంది కదా. దీని ఐపీ ఏంటి? ఇది సర్వర్ ఐపీ అనమాట. మీరు చూడొచ్చు ఇక్కడ. ఉందా? ఇప్పుడు ఇక్కడ ఉన్నవన్నీ కూడా ఏంటి? కంటైనర్స్. ప్రతి కంటైనర్ కి ఒక ఐపీ ఉంది కదా. సో దీనికి ఐపీ ఉంది. ఇప్పుడు ఇక్కడ ప్రతి కంటైనర్ కి ఒక ఐపీ ఉంది కదా. ఈ ఐపీ దేనికి? ఏపీ దేనికి? ఇంటర్నల్ గా ఇవి కమ్యూనికేట్ అవ్వడానికి. ఇంటర్నల్ గా ఒకదాంతో ఒకటి కమ్యూనికేట్ అవ్వడానికి ఐపీ. బట్ వీటిని ఎవరన్నా త్రూ ఇంటర్నెట్ కనెక్ట్ అవ్వాలనుకోండి, వాళ్ళు ఏపీతో కనెక్ట్ అవ్వలేదు కదా. వాళ్ళు ఏం చేస్తారు? ఈ డాకర్ ఇంజిన్ ఉంది కదా, దీనికి పబ్లిక్ ఐపీ ఉంది కదా. ఆ పబ్లిక్ ఐపీకి మనం పోర్ట్ నెంబర్ యాడ్ చేస్తాం. ఏం చేస్తాం? దీనికి పోర్ట్ నెంబర్ ఏమి ఇచ్చాం మనం? 9000 ఇచ్చాం. దీని పోర్ట్ నెంబర్ ఏమి ఇచ్చాం? 8000 ఇచ్చాం. ఇప్పుడు ఈ కంటైనర్ 1 కనెక్ట్ అవ్వాలనుకోండి నా ల్యాప్టాప్ నుంచి, నేనేం చేస్తాను తెలుసా? చెప్పండి. ఇప్పుడున్న రైట్ ప్రకారం చెప్పండి. నేనేం చేస్తాను? బ్రౌజర్లో 192.168.29.82:900 ఇస్తాను. పోయిందా? కాబట్టి నేను ఈ కంటైనర్ లో ఉన్న ఏ అప్లికేషన్ యాక్సెస్ చేయాలన్నా కూడా 192.168.22.900 ఇస్తాను. ఎందుకంటే ఇక్కడ పోర్ట్ నెంబర్స్ ఇవ్వకపోతే ఒకే ఐపీతో ఇవన్నింటినీ మనం యాక్సెస్ చేయలేం కదా. కాబట్టి ఒక డాకర్ ఇంజిన్ లో మల్టిపుల్ కంటైనర్స్ ఉన్నప్పుడు ప్రతి కంటైనర్ ని మనం యాక్సెస్ చేయాలంటే దానికి పోర్ట్ ఫార్వర్డింగ్ పెట్టాలి. పోర్ట్ ఫార్వర్డింగ్ పెట్టకపోతే ఒక ఐపీ ఒక కంటైనర్ కి అసలే ఉంటుంది. పోర్ట్ ఫార్వర్డింగ్ పెట్టకపోతే ఒకదానికి అసలే ఉంటుంది. మిగతా 3 కమ్యూనికేట్ అవ్వమంటుంది. కాబట్టి పోర్ట్ నెంబర్ ఇచ్చాం కాబట్టి ఏమవుతుంది? ఇప్పుడు పోర్ట్ నెంబర్ 9000 ఇవ్వగానే కంటైనర్ 1 లో ఉన్న అప్లికేషన్ ఓపెన్ అయ్యింది. అదే 8000 ఇస్తే కంటైనర్ 2 లో ఉన్న అప్లికేషన్ ఓపెన్ అయ్యింది. ఇలా ప్రతి కంటైనర్ ని మనం ఒక నెట్వర్క్ లో కమ్యూనికేట్ అయ్యే విధంగా చేసి ఆ బ్రిడ్జ్ నెట్వర్క్ తో కమ్యూనికేట్ అయ్యే విధంగా చేసి ఆ బ్రిడ్జ్ నెట్వర్క్ ఆల్రెడీ దేంతో కమ్యూనికేట్ అయి ఉంటుంది? పబ్లిక్ నెట్వర్క్ తో కమ్యూనికేట్ అయి ఉంది. కాబట్టి పబ్లిక్ నెట్వర్క్ లో అక్కడ ఏఐపీ ఉందో మామూలుగా అయితే ఇక్కడ ఏపీ తీసుకొని చెప్పండి. మామూలుగా అయితే ఇక్కడ మామూలుగా అయితే మనం ఏపీ తీసుకుని చెప్పండి. ఏపీ తీసుకోం కదా. ఎందుకని? ఇది ప్రైవేట్ ఐపీనే. ఇక్కడ పబ్లిక్ ఐపీ తీసుకుంటాం. అర్థమైందా? ఇక్కడ పబ్లిక్ ఐపీ ఉంటుంది. రియల్ గా చెప్పాలి, రియల్ టైంలో పబ్లిక్ ఐపీ ఉంటుంది. ఇక్కడ మనం ఏం చేసామంటే మనం మన ల్యాప్టాప్ లో ఇన్స్టాల్ చేస్తున్నాం కాబట్టి ప్రైవేట్ ఐపీ వచ్చింది. మామూలుగా ఇక్కడ ఐపీ ఉంటుంది. మీకు VMware కాకుండా మీరు AWS ఇన్స్టాల్ చేస్తే పబ్లిక్ ఐపీ ఉంటుంది. అంతే కదా. మీ ఇన్స్టెంట్ ఇది ఇన్స్టెంట్ పబ్లిక్ ఐపీ ఇక్కడ మీరు ఇవ్వాల్సింది. ఇక్కడ మీ ఇన్స్టెంట్ పబ్లిక్ ఐపీ ఇవ్వాలి మీరు. నేనైతే క్లౌడ్ వాడలేదు. నేను ఇప్పుడు కరెక్ట్ గా వాడతాను. మీకైతే ఏమొస్తుంది? పబ్లిక్ ఐపీ వస్తుంది. ఆ పబ్లిక్ ఐపీ ఏమొస్తే పబ్లిక్ ఐపీ ఇచ్చి మీ పోర్ట్ నెంబర్ ఇవ్వాలి. అది విషయం. కాబట్టి ఇక్కడ మనకి 3 టైప్స్ ఆఫ్ నెట్వర్క్స్ ఉంటాయి. అవన్నీ చూడాలంటే కమాండ్ డాకర్ నెట్వర్క్ LS అంటే అవన్నీ కనిపిస్తాయి. బట్ ఆ నెట్వర్క్ లో ఉన్న ఏ కంటైనర్ అయినా సరే మీరు కనెక్ట్ అవ్వాలంటే ఐపీ అడ్రస్ విత్ పోర్ట్ నెంబర్ తో మీరు కనెక్ట్ అవ్వాలి. ఓకేనా? నెట్వర్క్ ని ఎలా మనం చెక్ చేస్తాం? డాకర్ నెట్వర్క్ ఇన్స్పెక్ట్ అని చెప్పేసి బిడ్జ్ అయితే బిడ్జ్, హోస్ట్ అయితే హోస్ట్, నన్ను అయితే నన్ను అక్కడ తీసుకోవడం జరుగుతుంది. ఓకేనా? సార్ నాకు హోస్ట్ నెట్వర్క్ కావాలి సార్, బ్రిడ్జ్ నెట్వర్క్ వద్దు అన్నారు అనుకోండి. అప్పుడు ఏం చేస్తారు మీరు? నాకు హోస్ట్ నెట్వర్క్ కావాలి, బ్రిడ్జ్ నెట్వర్క్ వద్దు అంటే అప్పుడు మీరు ఏం చేస్తారు? ఇక్కడ చూసారా? ఐఫోన్ నెట్వర్క్ హోస్ట్ అని ఇచ్చి అప్పుడు మీకు బ్రిడ్జ్ నెట్వర్క్ లో క్రియేట్ అవుతుంది అనమాట కంటైనర్. కానీ వాడదు. కానీ ఇవ్వాలి అంటే ఇది ప్రొసీజర్ అనమాట. చూద్దాం ఒకసారి అది కూడా చేసి. ఆల్రెడీ కంటైనర్ 2 ఉంది కదా, 3. ఇక్కడ చూడు, ప్రైవేట్ నెట్వర్క్ అన్నప్పుడు పోర్ట్ నెంబర్ ఇవ్వాల్సిన అవసరం లేదు కదా మరి మనకి. క్రియేట్ అయిపోయింది ఒక నిమిషం.
ఇది వార్నింగ్ అని చెప్పండి. మనకి ఇది వార్నింగ్ ఎందుకు వచ్చింది? పోర్ట్ నెంబర్ ఇచ్చాము. ప్రైవేట్ నెట్వర్క్ లో పోర్ట్ తో పని లేదు కదా. ప్రైవేట్ కమ్యూనికేట్ అంటే పోర్ట్ తో పని ఉంది మనకి, పని ఏం లేదు. కాబట్టి మనకి అది వార్నింగ్ ఇచ్చింది. దాంతో క్లియర్. తీసుకుందా? రాకర్ నెట్వర్క్ ఇన్స్పెక్ట్ పోస్ట్ వచ్చిందా? కంటైనర్ 3 అనేది పోస్ట్ నెట్వర్క్ లో ఉంది. కంటైనర్ 3 అనేది పోస్ట్ నెట్వర్క్ లో ఉంది. కాబట్టి మనకి పోస్ట్ నెట్వర్క్ కావాలి అంటే అప్పుడు ఏం చేయాలండి? క్రియేట్ చేసినప్పుడే మనం ఇక్కడ ఇది ఇవ్వాలన్నమాట. పోర్ట్ నెంబర్ అయితే ఇవ్వకూడదు. పోర్ట్ నెంబర్ అయితే ఇవ్వకూడదు. ఎందుకంటే పోర్ట్ నెంబర్ ఇస్తాం పబ్లిక్లీ కనెక్ట్ అవ్వాలి. కాబట్టి ఇది కమాండ్ అండి. ఈ కమాండ్ ఇస్తే మీకు ప్రైవేట్ నెట్వర్క్ తో ఒక కంటైనర్ క్రియేట్ అవుతుంది. ఇక్కడ ఎందుకు వార్నింగ్ వచ్చింది? మనకి పోర్ట్ నెంబర్ ఇచ్చాం కాబట్టి వార్నింగ్ వచ్చింది. అదే చెప్తున్న వార్నింగ్ క్రియేట్ చేసింది, బట్ దాన్ని తీసేసి క్రియేట్ చేసింది. నేను మళ్ళీ క్రియేట్ చేయమంటే ఏమన్నది? ఏం చెప్పింది? ఆల్రెడీ క్రియేట్ అయి ఉందని చెప్పిందా? కంటైనర్ 3 ఈస్ ఆల్రెడీ యూజింగ్ కంటైనర్. కాబట్టి కంటైనర్స్ అన్ని ఒకవేళ మనం డీల్ చేయాలంటే కమాండ్ ఏంటి? ఇవన్నీ మైండ్ లో ఉండాలండి. చెక్ చేయండి. హలో 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 చెప్పండి మేడం. చెప్పండి మేడం, పిల్లలు పెడుతుందా? చెప్పండి. చెప్పండి. చెప్పండి గుర్తుంది సాయి. అవునా? ఓకే ఓకే. అయితే ఇన్స్టిట్యూట్ గురించి చెప్పేసాను. ఇన్స్టిట్యూట్ సార్ ఉంటారు. ఇన్స్టిట్యూట్ గురించి చెప్పండి. ఇన్స్టిట్యూట్ నేను మాట్లాడతాను. అదే నేను సార్తో మాట్లాడుతాను. సార్ అని చెప్పారంట. నేను మాట్లాడతాను సార్. సరే తగ్గింది. పంపించండి. పంపించండి. ఓకే సరే. నేను మళ్ళీ మాట్లాడు క్లాస్లో ఉన్నాను. మళ్ళీ మాట్లాడతాను. ఓకే ఓకే. ఓకే ఇక్కడ చూడండి. కంటెంట్స్ ఏం లేవు. ఇందాక మనం వాడింది ఇప్పుడు వాడదాం మళ్ళీ. ఇప్పుడు దీంట్లో పోర్ట్ నెంబర్ ఉందా లేదా? పోర్ట్ నెంబర్ లేదు. నెట్వర్క్ అయితే ఇచ్చాము. తీసుకుందాం. కాబట్టి హోస్ట్ నెట్వర్క్ తో ఒక కంటైనర్ మనం క్రియేట్ చేస్తాం. కాబట్టి హోస్ట్ నెట్వర్క్ లో కంటైనర్ మనం క్రియేట్ చేసుకున్నా అవుతాయి, చేయకపోయినా అవుతాయి. అవి ప్రైవేట్లీ కమ్యూనికేట్ అవుతాయి, పబ్లిక్ గా కమ్యూనికేట్ కావాలి. కాబట్టి ఒక నెట్వర్క్ మనం క్రియేట్ చేసినప్పుడు ఇక్కడ నెట్వర్క్ సంబంధించి ఇవన్నీ చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చి ఇక్కడ వాల్యూమ్స్. చూడండి ఏముంది? నాన్ నెట్వర్కింగ్ వీఆర్ యూజింగ్ ఓన్లీ టెస్టింగ్ పర్పస్. టెస్టింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ వాడతాం మనం. ఇదైతే ఎక్కడ కూడా యూజ్ చేయాలి. అది వర్చువల్. కాబట్టి మొత్తం మనకి 3 టైప్స్ ఆఫ్ నెట్వర్క్స్ ఉన్నాయి. దాంట్లో మనం దీన్ని మాత్రమే యూజ్ చేస్తాం. ఓకే. నెక్స్ట్ వచ్చి వాల్యూమ్స్. వాల్యూమ్ అంటే ఏంటి మీకు తెలుసు ఆల్రెడీ. వాల్యూమ్ గురించి. వాల్యూమ్స్ అంటే ఏంటి? మామూలుగా స్టోరేజ్. ఇక్కడ స్టోరేజ్ లో పని ఏంటి? ఇప్పుడు కంటైనర్ మనం క్రియేట్ చేస్తున్నాం. కంటైనర్ లో సమ్ ఇన్ఫర్మేషన్ మనం స్టోర్ చేస్తున్నాం. స్టోర్ చేస్తున్నప్పుడు ఆ కంటైనర్ డిలీట్ అయిపోయింది అనుకోండి, ఏమవుతుంది? ఆ ఇన్ఫర్మేషన్ కూడా డిలీట్ అయిపోతుంది. అంటే ఆ కంటైనర్ మనం క్రియేట్ చేసి ఆ కంటైనర్ మనకి క్రియేట్ అయిన తర్వాత ఆ కంటైనర్ డిలీట్ అయిపోతే ఆ కంటైనర్ లో మనం మాడిఫికేషన్ చేసినవన్నీ కూడా ఏమవుతున్నాయి? ఆటోమేటిక్ గా డిలీట్ అయిపోతుంది. కానీ మళ్ళీ మనకు అది కావాలంటే మళ్ళీ క్రియేట్ చేసుకోవాలి. ఇలా ప్రతిసారి డిలీట్ అయిపోయిందని మళ్ళీ క్రియేట్ చేసుకోవడం అంటే ఇట్స్ టాస్కే కదా మనం. సో దాన్ని అవాయిడ్ చేయడానికి ఏం చేస్తున్నాం అంటే వాల్యూమ్స్ అనే కాన్సెప్ట్ ని ఇక్కడ తీసుకొచ్చు. ఏం చేస్తాం అంటే ప్రతి కంటైనర్ ఒక వాల్యూమ్ క్రియేట్ చేస్తాం. చేసి ఆ వాల్యూమ్ లో ఆ కంటైనర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా మనం మౌంట్ చేస్తాం ఆ వాల్యూమ్. ఇప్పుడు కంటైనర్ లో మీరు ఏదైతే కస్టమైజ్ చేశారో మీ అప్లికేషన్ మొత్తం కూడా అది వాల్యూమ్ తో మౌంట్ అయి ఉంటుంది. ఎప్పుడైతే కంటైనర్ డిలీట్ అయిపోయిందో అప్పుడు ఈ వాల్యూమ్ డిలీట్ అవుతుంది. అలాగే ఉంది. సో నెక్స్ట్ టైం ఏం చేసి మళ్ళీ మనం కంటైనర్ కి వాల్యూమ్ అటాచ్ చేస్తే ఆటోమేటిక్ గా మన అప్లికేషన్ మళ్ళీ మనం కస్టమైజ్ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి మనకి వాల్యూమ్ ఈజ్ ఏ
persistent storage location that exist outside of the container. ఈ వాల్యూమ్ అనేది కంటైనర్ లో ఉండదు. అంతే కదా, కంటైనర్ ఉంటే ఇది కూడా డిలీట్ అయిపోతుంది. కంటైనర్ బయట ఉంటుంది, అంటే డాకర్ హోస్ట్ లో ఉంటుంది. కంటైనర్ అంటే ఏది ఇక్కడ, ఇది మన కంటైనర్. వాల్యూమ్ ఎక్కడ ఉంటుంది, వాల్యూమ్ అనేది ఇక్కడ ఉంటుంది. ఇది వాల్యూమ్. ఈ వాల్యూమ్ ని ఏం చేస్తున్నాం మనం, కంటైనర్ కి అటాచ్ చేస్తుంది. సో ఈ కంటైనర్ లో ఏ డేటా మీరు స్టోర్ చేసినా ఆ డేటా మొత్తం వాల్యూమ్ లో స్టోర్ అవుతుంది. ఇప్పుడు కంటైనర్ డిలీట్ అయిపోయింది అనుకోండి, వాల్యూమ్ డిలీట్ అవుతుంది, అలాగే ఉంటుంది. మళ్ళీ మీరు వాల్యూమ్, మీరు మళ్ళీ సేమ్ కంటైనర్ క్రియేట్ చేసుకుంటే దానికి వాల్యూమ్ ఏమవుతుంది, అటాచ్ చేయడం జరుగుతుంది. అంటే మీరు మళ్ళీ ఆ డేటా మొత్తాన్ని మీరు కస్టమైజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అంటే వాల్యూమ్ అనేది కంటైనర్ లోనే పెట్టి మనం క్రియేట్ చేస్తే మనం కస్టమైజ్ చేసిన మొత్తం కూడా కంటైనర్ తో డిలీట్ అయిపోతుంది. కాబట్టి మనం వాల్యూమ్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చి దాన్ని కంటైనర్ కి మనం అటాచ్ చేసినట్లయితే ఆటోమేటిక్ గా అది ఆ డేటాని ఆ వాల్యూమ్ లో మెయింటైన్ చేస్తాం. ఇది ప్రాక్టికల్ గా చూద్దాం, ఓకేనా. సో ఈ కాన్సెప్ట్ లో మీరు చూసినట్లయితే volumes are useful for storing data that needs to persist even if the container is stopped or removed. కంటైనర్ స్టాప్ చేసినా, కంటైనర్ రిమూవ్ అయిపోయినా మనకు ఆ వాల్యూమ్ లో డేటా ఉంటుంది, అలా స్టోర్ అయ్యి ఉంటుంది. ఇన్ ఏ డాకర్ ఫైల్ ద వాల్యూమ్ ఇన్స్ట్రక్షన్ ఈజ్ యూజ్డ్ టు స్పెసిఫై ఎ మౌంట్ పాయింట్ ఫర్ ఎ వాల్యూమ్ విత్ ఇన్ ద కంటైనర్. అయితే మనకి డాకర్ ఫైల్ క్రియేట్ చేసినప్పుడు ఆ వాల్యూమ్ ఏదైతే ఉందో దాన్ని ఆ ఇమేజ్ తో మౌంట్ చేయడం జరుగుతుంది అనమాట. ఆ ఇమేజ్ యూజ్ చేసుకొని మనం కంటైనర్ క్రియేట్ చేస్తాం కదా, అప్పుడు ఈ వాల్యూమ్ ని మౌంట్ చేస్తాం అనమాట కంటైనర్. సో Docker volume is the recommended method for persisting Docker container data beyond the life of a container. సో కంటైనర్ ఏదైతే మనం క్రియేట్ చేస్తున్నామో అప్లికేషన్ బేస్ చేసుకుని ఆ కంటైనర్ తో పాటు కంటైనర్ లైఫ్ టైం ఉన్నంత వరకు ఆ వాల్యూమ్ కంటైనర్ తో అటాచ్ అయి ఉంటుంది. ఇక్కడ కంటైనర్ డిలీట్ అయిపోయినా కూడా మనకు ఆ వాల్యూమ్ అవైలబుల్ గా ఉంటుంది. బట్ దాన్ని మనం దేనికైనా యూజ్ చేసుకోవచ్చు తర్వాత. సో దీంట్లో ఒక మెథడ్ ఉంది, బైండ్ మౌంట్ అని ఒక మెథడ్ ఉంది. బైండ్ మౌంట్స్ ఆర్ అనదర్ మెథడ్ బట్ ఆర్ నాట్ రికమెండెడ్ ఫర్ మోస్ట్ సిచ్యువేషన్స్. దీన్ని ఎవరు వాడరు అనమాట. కాబట్టి డేటా డాకర్ సంబంధించి వాల్యూమ్ అనే కాన్సెప్ట్ అవుతుంది, రెండోది బైండ్ మౌంట్ అనే కాన్సెప్ట్ అవుతుంది. దీన్ని ఎక్కువ మంది అయితే యూజ్ చేయరు. ఇది ఒక ఫైల్ సిస్టమ్ తో వర్క్ చేస్తూ ఉంటుంది అనమాట, సర్వర్ ఒక ఫైల్ సిస్టమ్ తో కలిపి వర్క్ చేస్తూ ఉంటుంది అనమాట. కాబట్టి దీన్ని ఎక్కువగా యూజ్ చేయరు, ఒకప్పుడు వాడేవాళ్ళు, ఇప్పుడైతే ఎవరు వాడలేదు. కాబట్టి ఈ వాల్యూమ్స్ ని చూడడానికి కూడా కమాండ్ ఉంది. ఏంటో కమాండ్ అంటే డాకర్ వాల్యూమ్స్ ఎల్ఎస్. వాల్యూమ్స్ ఏమన్నాయా, ఏమీ లేవు. సో ఈ వాల్యూమ్స్ ని మనం ఎలా క్రియేట్ చేస్తాం అంటే డాకర్ వాల్యూమ్ క్రియేట్ అని చెప్పేసి నేమ్ ఇవ్వాలి. నేమ్ ఏంటి ఇక్కడ, టెస్ట్ యూఓఎల్. క్రియేట్ అయిన వాల్యూమ్ ఇప్పుడు చెక్ చేయండి, వాల్యూమ్ ఉందా లేదు. సో ఇప్పుడు ఇది ఒక వాల్యూమ్ అంటే ఒక స్టోర్ చేసుకోవడానికి కావాల్సిన ఒక ఫోల్డర్ లాంటిది, హార్డ్ డిస్క్ లాంటిది అన్నమాట. ఇలా మనం వాల్యూమ్ ని క్రియేట్ చేయొచ్చు. అయితే ఇక్కడ క్వశ్చన్ అన్నమాట, ఇంట్రో పాయింట్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇన్ విచ్ ఏరియా ఆర్ వాల్యూమ్స్ ఆర్ ప్లేస్డ్ ఆర్ స్టోర్డ్. ఆన్సర్ ఏంటి, వేర్ లివ్ డాకర్ వాల్యూమ్స్. ఇక్కడ మన వాల్యూమ్స్ అన్ని స్టోర్ అయి ఉంటాయి. ఉందా, టెస్ట్ వాల్యూమ్. కాబట్టి వాల్యూమ్స్ ఎలా క్రియేట్ చేయొచ్చు అంటే డైరెక్ట్ గా ఇలా క్రియేట్. ఇక్కడ ఇన్స్పెక్ట్ చేయాలంటే వాల్యూమ్ ని ఇన్స్పెక్ట్ చేయాలంటే కమాండ్ ఏంటి, సో వాల్యూమ్ క్రియేట్ చేసిన టైము, డేటు, ఇయర్, అది ఏ లొకేషన్ లో ఉంది, దాని పేరు ఏంటి, ఓకేనా. సో ఇప్పుడు ఇక్కడ మీరు చూడొచ్చు, మనం ఒక కంటైనర్ ని క్రియేట్ చేద్దాం విత్ వాల్యూమ్ తో. ఇక్కడ మన వాల్యూమ్ నేమ్ ఏంటి, వాల్యూమ్ నేమ్ ఏంటి, ఒక కంటైనర్ క్రియేట్ చేస్తున్నాము. కంటైనర్ సంబంధించి మనకి కంటైనర్ నేమ్ వచ్చి కామ్1, సర్వర్ నేమ్ వచ్చి హోస్ట్ 100, వాల్యూమ్ వచ్చి టెస్ట్ ఐఫన్ UOL1. ఇది పార్ట్ అనమాట. సోర్స్ ఈక్వల్ టు వాల్యూమ్ నేమ్ కామా డెస్టినేషన్ ఈక్వల్ టు మై డేటా 1 అని ఒక నేమ్ ఇవ్వండి. ఇదేంటో మీకు చూపిస్తా ఉంటుంది. ఒకటి ఇమేజ్ కావాలని చెప్తున్నాము. ఓకే,
చూడండి ఇక్కడ మనం ఐఫన్ మౌంట్ సోర్స్ ఈక్వల్ టు టెస్ట్ ఆల్ వన్ destination equal to my data one ఓవెన్ టు వన్. ఇప్పుడు ఒక కంటైనర్ క్రియేట్ అయింది విత్ వాల్యూమ్ తో మీరు చూడవచ్చు. ఆల్రెడీ వాల్యూమ్ క్రియేట్ చేసాం కదా. సో ఇప్పుడు మీరు చెక్ చేసుకుంటే సిడి స్లాష్ వేర్ లైబ్రరీ డాకర్ వాల్యూమ్స్ ఎల్ఎస్ సిడి టెస్ట్ వాల్యూమ్ ఎల్ఎస్ సిడి అండర్ స్కోర్ డేటా. మనం ఎక్కడున్నా కరెక్ట్గా వాల్యూమ్ లో ఉంది అవునా? వాల్యూమ్ లో నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఇందాక నేను కమాండ్ ఇచ్చినప్పుడు డెస్టినేషన్ ఏమి ఇచ్చానండి? మై డేటా వన్. టెస్ట్ వాల్యూమ్ అయితే డాకర్ హోస్ట్ లో ఉన్న ప్లేస్ అనమాట. మరి మై డేటా ఎక్కడ ఉంది? కంటైనర్ లో ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? మై డేటా అనేది కంటైనర్ లో. ఇప్పుడు కంటైనర్ లోకి వెళ్దాం. కంటైనర్ లోకి వెళ్దాం. కమాండ్ ఏంటి కంటైనర్కి వెళ్ళడానికి? కంటైనర్ ఐడి బిన్ బ్యాష్ కంటైనర్ లో ఇక్కడ చూడండి సిడి స్లాష్ ఎల్ఎస్ ఇక్కడ ఉందా మై డేటా వన్. కాబట్టి మీరు ఇప్పుడు కంటైనర్ లో ఉన్నారు. మీరు కంటైనర్ లో ఎప్పుడైతే మీరు క్రియేట్ చేశారో డాకర్ లో ఒక కంటైనర్ ని అక్కడ మీరు ఏం చెప్పారు? డెస్టినేషన్ మై డేటా వన్ కావాలని చెప్పి. అంటే ఇప్పుడు కంటైనర్ లో మై డేటా వన్ అని డైరెక్టరీ ఉంది. మీరు దీంట్లో ఏ డేటా పెట్టినా కూడా ఆ డేటా ఇక్కడ ఉండదు, లోకల్ వాల్యూమ్ లో ఉంటుంది. చూపిస్తాను మీకు కొంచెం. మనం దేంట్లో ఉన్నాం? కంటైనర్ లో ఉన్నాం. కంటైనర్ ఎక్కడ ఉన్నాం? రూట్ లో ఉన్నాం. సిడి మై డేటా. ఇక్కడ టచ్ ఫైల్ 100 ఫైల్ క్రియేట్ చేశాను. ఫైల్ 102, ఫైల్ 103, ఎంకేడిఐఆర్ టెస్ట్ డేటా. చూడండి ఇప్పుడు దీంట్లో ఏమున్నాయి మనకి? 3/1 ఎక్కడున్నాయి? ఇప్పుడు కంటైనర్ లో ఉన్నాము. ఇప్పుడు నేను కంటైనర్ బయటకు వచ్చేస్తున్నాను. కంట్రోల్ పి క్యూ. ఇప్పుడు సిడి స్లాష్ వేర్ లైబ్రరీ డాకర్ వాల్యూమ్. ఇందులో టెస్ట్ వాల్యూమ్. ఇక్కడ చూడండి అండర్ స్కోర్ డేటా ఉంది. అందులోకి వెళ్ళండి. ఇప్పుడు ఇక్కడ వెళ్ళేస్తానండి. ఇప్పుడు మనం 3 ఫైల్స్ ఈ డైరెక్టరీని ఎక్కడ క్రియేట్ చేసింది? కంటైనర్ లో క్రియేట్ చేసి. కానీ ఇవి ఎక్కడ స్టోర్ అయి ఉన్నాయి? అక్కడ కనిపిస్తున్నాయి కానీ ఎక్కడున్నాయి? వాల్యూమ్ లో ఉన్నాయి. అంటే మీరు ఇప్పుడు ఏం చేశారంటే ఇక్కడ 3 ఫైల్స్ ప్లస్ ఒక డైరెక్టరీ క్రియేట్ చేశారు ఇందులో డైరెక్టరీలో. కానీ మీరు బయటకు వచ్చి చెక్ చేసుకుంటే వాల్యూమ్ లో అవి ఎక్కడ ఉన్నాయి? ఈ వాల్యూమ్ లో స్టోర్ అయింది. ఇప్పుడు నేను కంటైనర్ డిలీట్ చేశాను అనుకోండి, ఈ 3 ఫైల్స్ 1 డైరెక్టరీ దేంట్లో ఉన్నాయి? వాల్యూమ్ లో ఉన్నాయి. కాబట్టి కంటైనర్ డిలీట్ అవుతుంది కానీ ఆ వాల్యూమ్ లో డేటా అలాగే ఉంది. డేటా పోతుంది. కాబట్టి ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను చూడండి. సో డాకర్ డిలీట్ చేద్దాం. ఇప్పుడు మీరు చెక్ చేసుకుంటే కంటైనర్ లేదు. అంటే 3 ఫైల్స్ కూడా పోయి ఉండాలి కానీ ఉంటాయి. సిడి స్లాష్ వేర్ లైబ్రరీ డాకర్ సిడి వాల్యూమ్స్ సిడి టెస్ట్ వాల్యూమ్ సిడి డేటా ఉన్నాయా? కంటైనర్ లో క్రియేట్ చేసినా కూడా కంటైనర్ డిలీట్ అయిపోయినా కూడా ఆ వాల్యూమ్ అలాగే ఉంది. మీరు మళ్ళీ ఇప్పుడు ఇంకో కంటైనర్ క్రియేట్ చేసి ఇదే వాల్యూమ్ యాడ్ చేస్తే ఏమవుతుంది? ఉంటాయి అంతే ప్రొసెస్. అంటే వాల్యూమ్ మనం క్రియేట్ చేయడం వల్ల బెనిఫిట్ ఏంటి అంటే వాల్యూమ్ క్రియేట్ చేయకుండా మీరు కంటైనర్ లో ఏం క్రియేట్ చేసినా కూడా కంటైనర్ డిలీట్ అయిపోతే ఎక్కువ డిలీట్ అయిపోతాయి. మీరు మళ్ళీ అవన్నీ క్రియేట్ చేసుకోవాలంటే టైం టేకింగ్ కాబట్టి శుభ్రంగా వాల్యూమ్ అటాచ్ చేసుకుంటే ఆ వాల్యూమ్ లో మీరు డేటా అంతా పెట్టుకుంటే అప్పుడు ఆ వాల్యూమ్ ని కంటైనర్ క్రియేట్ మీరు అటాచ్ చేస్తే కంటైనర్ క్రియేట్ చేసి మీద అటాచ్ చేస్తే మీరు ఆ కంటైనర్ లోకి వెళ్ళి అందులో ఎంత డేటా స్టోర్ చేసినా ఆ డేటా మొత్తం మనం చూడడానికి ఏమో కంటైనర్ స్టోరేజ్ గా ఉంటుంది కానీ అదంతా కూడా లోకల్ గా మన డాకర్ హోస్ట్ లోనే ఒక వాల్యూమ్ లో స్టోర్ అవుతుంది. ఎప్పుడైనా కంటైనర్ డిలీట్ అయిపోయినా కూడా ఆ వాల్యూమ్ లో డేటా అలాగే ఉంది. క్లియర్?
కాబట్టి కంటైనర్ కాన్సెప్ట్ లో వాల్యూమ్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట. ఓకేనా? ఇప్పుడు నేను వాల్యూమ్ క్రియేట్ చేసుకుని ఈ కమాండ్ వాడేది అంతే కదా. ఫస్ట్ వాల్యూమ్ క్రియేట్ చేసుకున్నాం, ఆ తర్వాత ఈ కమాండ్ వాడేది. ఇక్కడ చూడండి, డాకర్ రన్ -d -it నేమ్ కంటైనర్ నేమ్ సోర్స్ అని చెప్పేసి ఇక్కడ సోర్స్ ఈక్వల్ టు కామా నుంచి డిస్టినేషన్ చెప్పేసి ఇది ఇచ్చేసి నేను ఓపెన్ అన్నాను. కాబట్టి మనం వాల్యూమ్ క్రియేట్ చేసుకుని ఇలా అటాచ్ చేస్తున్నాము. ఇంకో మెథడ్ ఏంటి, ఇక్కడే మీరు కంటైనర్ క్రియేట్ అవుతున్నప్పుడే వాల్యూమ్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఇది కమాండ్. మీరు సపరేట్ గా వాల్యూమ్ క్రియేట్ చేసి కంటైనర్ మౌంట్ చేయాల్సిన అవసరం లేదు, ఇలా కూడా చేసుకోవచ్చు. కమాండ్ ఏంటి, దీంట్లో కమాండ్ ఏంటి, -v అంటే వాల్యూమ్ నేమ్ ఏంటి, టెస్ట్ హౌస్ // ఓకేనా. సో ఇది కూడా ట్రై చేయండి. చాలా ఉంటాయి మెథడ్స్, చెప్పాను కదా. డాకర్ ని బయట ఒక కోర్స్ కింద కూడా చెప్తారు, కాబట్టి మీరు నేర్చుకోవాలంటే అలాగైనా నేర్చుకోవచ్చు. ఇప్పుడు నేను ఈ కమాండ్ వాడుతున్నాను. ఈ కమాండ్ లో నేను ఏం చేస్తాను, ఎన్జినిక్స్ అనే ప్యాకేజ్ ఇన్స్టాల్ చేయమంటున్నాను, వాల్యూమ్ కూడా క్రియేట్ చేయమంటున్నాను. వాల్యూమ్ నేమ్ ఏంటి, టెస్ట్ VOL. చెక్ చేసుకున్నప్పుడు cd/where library డాకర్ వాల్యూమ్స్ క్రియేట్ అయిన వాల్యూమ్. నేను వాల్యూమ్ సపరేట్ క్రియేట్ చేసిన జరిగి కదా, నేను వాల్యూమ్ సపరేట్ గా క్రియేట్ చేయలేదు, డైరెక్ట్ కంటెంట్ క్రియేట్ అవుతున్నప్పుడే వాల్యూమ్ క్రియేట్ చేయమని చెప్పాను. ఇది కమాండ్. అక్కడ ఫస్ట్ ప్రాసెస్ ఏం చేశాను, ఫస్ట్ వాల్యూమ్ క్రియేట్ చేసుకున్నాను, ఆ తర్వాత ఇప్పుడు వాల్యూమ్ కూడా ఇన్స్పెక్ట్ చేయొచ్చు మనం. కమాండ్ ఏంటి, డాకర్ వాల్యూమ్ ఇన్స్పెక్ట్ టెస్ట్ URL. వాల్యూమ్ నేమ్ ఏంటి, వాల్యూమ్ ఇప్పుడు క్రియేట్ అయింది, వాల్యూమ్ పాత్ ఏంటి, ఓకేనా. వాల్యూమ్ డేటా అంతా కూడా దీంట్లో ఉంటుంది, ఓకేనా. హౌ టు డిలీట్ ఆల్ వాల్యూమ్స్ ఇన్ డాకర్ పోస్ట్. వాల్యూమ్స్ అన్ని డిలీట్ చేయాలంటే ఒకవేళ కమాండ్ ఎస్ డిలీట్ చేయమని చెక్ చేద్దాం. cd/variable library డాకర్ వాల్యూమ్. అది కంటైనర్ తో రన్నింగ్ లో ఉంది కదా, డిలీట్ అవ్వలేదు. అంటే ఏవైతే వాల్యూమ్స్ కంటైనర్ తో అటాచ్ అయి ఉన్నాయి డిలీట్ అవ్వలేదు, కంటైనర్ లో అటాచ్ లేకుండా ఉందో అది మనకి డిలీట్ అయ్యింది, ఓకేనా. ఆల్రెడీ ఇంజనీర్స్ అని కంటెంట్ ఉంది, దానికి వాల్యూమ్ అటాచ్ అయి ఉంది, 2 అటాచ్ అయి ఉంది, కానీ దాన్ని డిలీట్ చేయలేదు. ఏదైతే లోన్లీగా ఉందో కంటైనర్ తో మౌంట్ అయ్యలేదో అది మనకి డిలీట్ అయింది. కాబట్టి మనం వాల్యూమ్ ని డిలీట్ చేయాలంటే కమాండ్ ఏంటి, డాకర్ వాల్యూమ్ -a. చాలా కమాండ్స్ ఉంటాయి మనకి, ఒక కమాండ్ అనే కాదు. ఇక్కడ చూడండి, డాకర్ వాల్యూమ్ RM వాల్యూమ్ ID ఇవ్వండి, ఇస్తే వాల్యూమ్ డిలీట్ అయింది. కాబట్టి వాల్యూమ్స్ ఒకవేళ మనం చూడండి అన్యూజువల్ వాల్యూమ్స్ యూజ్ చేయని వాల్యూమ్ యూజ్ చేయాలంటే ఇది కమాండ్. కాబట్టి ఎలా మనం వాల్యూమ్స్ క్రియేట్ చేస్తాం, బట్ ఎలా మనం కంటైనర్స్ తో మౌంట్ చేస్తాం, ఎలా యూజ్ చేస్తాం, వద్దంటే ఎలా రిమూవ్ చేస్తాం, అన్ని కూడా వాల్యూమ్స్. కాబట్టి నెట్వర్కింగ్ కాన్సెప్ట్ అండ్ అలాగే వాల్యూమ్ కాన్సెప్ట్ మనకి రేపటితో అయిపోతుంది డాకర్.